ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం, అది కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 6వ లేఖనం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడు స్పష్టంగాను యథార్థంగాను సత్యంగాను మనందరితో కూడా మాట్లాడుతున్నారు. మరి నీతిమంతుల యొక్క మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంతేకాదు, దుష్టుల యొక్క మార్గము మరి వారిని నాశనమునకు నడిపిస్తుంది అంటున్నాడు. మరి మనం ఎవరి లెక్కలో ఉన్నాం? నీతిమంతుల లెక్కలో ఉన్నామా, దుష్టుల లెక్కలో ఉన్నామో ఒక్కసారి ప్రతి విశ్వాసి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన కార్యక్రమాలన్నీ కూడా నీతిమంతుని యొక్క మార్గంలో చేసేవిగాను, ఆ నీతిమంతుని మన హృదయంలో ఎత్తుకుని ఉన్నాం కనుక మన హృదయంలో ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనల్ని బ్రతికిస్తున్నది క్రీస్తు మాత్రమే కానీ వేరొకరు కాదు. కనుక ఆ నీతిమంతుడికి మనం ఏమాత్రము ఈ లోకంలో వారసులుగా ఉన్నామో మనకు మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అందుకే దుష్టుల యొక్క మార్గము నాశనముకు నడిపిస్తుంది అంటున్నాడు. మరి దుష్టులందరూ కూడా ఈ లోకంలో వారి వారి నాశనానికి వారిని విడిచిపెట్టడం జరుగుతుంది. కనుక ఈ రీతిగా మనం ఈ రెండు మార్గములలో దేనిలో మనం జీవించాలి? నీతిమంతుల మార్గంలో నడవాలన్నా, దుష్టుల మార్గంలో నడవాలి? మరి ప్రభువును నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా నీతిమంతుల మార్గంలో నడుచుటకు ఈ దినమన్నా నేను మరి వారి యొక్క ప్రవర్తనను నీతి మార్గంలో నడిపించుకోవడానికి సిద్ధముగా ఉన్నట్లయితే ప్రభు ప్రార్థనలు అందరూ కూడా ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవా, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటున్నాను. ప్రభా, ఇదిగో ఛానల్ వీక్షించున్న ప్రతి బిడ్డను కూడా మీ పాదముల దగ్గర మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరు మార్గములను సరిచేయమని, మీ మార్గంలో నడిపించమని బ్రతిమలాడుకుంటున్నాం. ఆ రీతిగా ఇదిగోనైనా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.